ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ఈ కాంపౌండింగ్ అనేది యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తుందండి? అంటే రిస్క్ డిఫైన్ వల్లనా, లేకపోతే పేషెన్స్ వల్లనా? ఈ రెండు కాదు అంటే మాత్రం ఖచ్చితంగా అలొకేషన్ వలన దేని వల్ల వర్క్ చేస్తుంది? రైట్. సో ఎక్కువ మంది అంటే మన స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముందంటే అంటే కాంపౌండ్ వేలో మనీ స్పీడ్గా గ్రో అవుతుందో లేదు చూసుకుంటాను ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా మన కనుక పోర్ట్ఫోలియో కనుక మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఇండివిజువల్ కనుక మీకు క్లారిటీ ఉండాలా ఏది మీ శాటిలైట్ పోర్ట్ఫోలియో, ఏది కోర్ పోర్ట్ఫోలియో అని. ఓకే. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే కోర్ పోర్ట్ఫోలియో అంటే బై అండ్ ఫర్గెట్ నెక్స్ట్ 10 to 15 years. బై అండ్ ఫర్గెట్ అంటే మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లా థింక్ చేస్తారు. ఓకే. ఒక పార్ట్నర్ లా థింక్ చేస్తారు అండ్ కంపెనీలో అంతే ఉండిపోతారు. అది ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ వరస్ట్ కొత్తే బయటికి పోవటాలు అండ్ పెరిగితే రావటాలు అలాంటివి చేయరు. వాళ్ళు టెక్నికల్స్ అప్లై చేయరు. ఇంకా టెక్నికల్స్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయితే అమ్మేటాలు, పైకొత్తే అమ్మటాలు అలాంటివి చేయరు వాళ్ళు. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఆ బిజినెస్ నమ్మారు, అందులో ఒక పార్ట్నర్ లాగా ఉంచుకుంటారు. అండ్ ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఎస్ఐపి లాగా కొంటూనే ఉంటారు. అట్లా లాంగ్ టర్మ్ ఒక 20 years 30 years ఉంచుకుంటాను అనుకుంటే దాన్ని కోర్ పోర్ట్ఫోలియో అంటారు. కోర్ పోర్ట్ఫోలియో అంటే శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే చార్ట్ ప్యాటర్న్ టెక్నికల్స్ అప్లై చేస్తారు, అది బ్రేక్అవుట్ అవ్వగానే తీసుకుంటారు, కొంచెం ముందు భాగంగానే క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే వీక్లీ టు మంత్లీలో ఒక 5 to 10% ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక వీక్ నుంచి ఒక 1 month లోపు ఒక 10 to 20% దాకా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు. అది చార్ట్ ప్యాటర్న్ పెట్టేది అనమాట. అది అంటే వాళ్ళు షార్ట్ టర్మ్ కోసమేమో ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు, లాంగ్ టర్మ్ కోసమేమో కోర్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరు 2 రకాల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి, ఇది లాంగ్ టర్మ్ ఇది. ఇప్పుడు మీరు లేమేనో మీకేం అర్థం కాదనుకోండి, బెటర్ టు గో ఫర్ కోర్ పోర్ట్ఫోలియో. మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి. మీరు ఇంకా ఎవ్రీ మంత్ నేను పెట్టుకుంటూ పోతూనే ఉంటాను, నేనేం చూసుకోను, ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు కాబట్టి నాకు ఓకే అనమాట. అలా కాదు, నాకు నాలెడ్జ్ ఉంది అనుకున్నారనుకోండి, అప్పుడు కోర్తో పాటు మీరు శాటిలైట్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. శాటిలైట్ అంటే మంత్లీ ఇన్కమ్ లాగా అనుకోండి. అది చేసేటప్పుడు ఎంత ఉండాలి అంటే ఎక్కువ శాతం మీరు కోర్ పోర్ట్ఫోలియోకి ఇచ్చుకోవాలి, ఒక 70% మనీని. ఒక 30 to 40% కేవలం మీదేమో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం పెట్టుకోవాలి. ఇది శాటిలైట్ పోర్ట్ఫోలియో. ఓకే. శాటిలైట్ పోర్ట్ఫోలియో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకసారి చార్ట్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, కోర్ పోర్ట్ఫోలియో 1 yearకి వచ్చే డబ్బుని ఇక్కడ 1 monthకి వస్తుంది. అదే మీకు 15 to 20 అనుకోండి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో. షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో చార్ట్ ప్యాటర్న్ ఏదైనా బ్రేక్అవుట్ అయిందని క్విక్గా వచ్చేస్తాయి అమౌంట్. అప్పుడు మీకు ఇక్కడే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనీ. కాబట్టి మీరు 2 రకాల పోర్ట్ఫోలియో. అదే టైంలో షార్ట్ టర్మ్ చాలా రిస్కీ, ట్రాప్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని మనం మనీని ఇక్కడ ఓన్లీ 30% కేటాయిస్తాం లాంగ్ టర్మ్ కోసం అండ్ 70% కోసం కేటాయిస్తాం మనం. అందుకని లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎక్కువ బిల్డప్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, మనకి విన్నర్స్ ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 10 స్టాక్స్ ఉన్నాయనుకోండి, ఆ 10లో 2 జీరోలు అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మీ దగ్గర 10 స్టాక్స్ ఉన్నాయి, ఆ 10లో 2 జీరో అయిపోతున్నాయి కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే 10 స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఉంచుకున్నాం కదా, 10 జీరో అవ్వ కదా, మిగతా మొత్తం గ్రో అవుతూ ఉంటాయి కదా. అది ఇంకా ఎక్కువ టైం ఉంచారు కాబట్టి గ్రో అవుతూనే ఉంటాయి కదా. అంటే మంచి ఇండస్ట్రీలో మంచి స్టాక్స్ దొరకడం వల్ల అది గ్రో అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరీ చూసారనుకోండి, జిఎస్టీ మొత్తం తగ్గించేశారు. జిఎస్టీ ద్వారా మేజర్ బెనిఫిషియరీ మొత్తం డైరీసే. ఇప్పుడు డైరీస్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి ముందు పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు లేనిది ఇప్పుడు డైరీలో ఏముందంటే, ఒకప్పుడు హెల్త్ కాన్షియస్ ఉండేది కాదు అంతేటు. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అందరికి పెరిగిపోయింది, ప్రోటీన్ మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా అచ్చం ప్రోటీన్ ఫర్ కేజీకి ఒక కేజీ వెయిట్కి ఒక గ్రామ్ ఉండాలని చెప్పేసి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఇంటేక్ పెంచారు. అంటే దీనివల్ల ఏమైందంటే నువ్వు కొత్తగా పన్నీర్ తీసుకోవటాలు, పన్నీర్ సంబంధించిన కుకింగ్ తీసుకోవటాలు చేశారు. ఒకప్పుడు మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలా, ఇప్పుడు స్విగ్గీ జొమాటో వచ్చిన తర్వాత అప్పటికప్పుడే ఆర్డర్. ఇది పన్నీర్ కూర అని చెప్పేసి, పన్నీర్ బిర్యానీ అని చెప్పేసి, లేదా ఉత్త పన్నీర్ ఇట్లా. అంటే ఈ క్విక్ ఈ కామర్స్ వచ్చిన తర్వాత మిల్క్ సంబంధించిన సబ్ ప్రొడక్ట్స్ ఒక కన్జంప్షన్ పెరిగిపోయింది. జిఎస్టీ తగ్గించిన తర్వాత ఇంకా పెరుగుతుంది ఇక్కడ. అంటే ముందు రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఈ క్విక్ కామర్స్ రావటం వల్ల ఈ మొత్తం ఓవరాల్గా అయితే ఇది పెద్ద ఇండస్ట్రీకి రాబోతుంది అనమాట. అట్లా ఫ్యూచర్ ఇండస్ట్రీస్ సంబంధించిన స్టాక్స్ కొన్ని కపుల్ స్టాక్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి, అప్పుడు 1 2 జీరో అయినా సరే మిగతా మొత్తాన్ని ముందుకు పోతున్నాయి. కాబట్టి మన దగ్గర 3 లేదా 4 గట్టి స్టాక్స్ ఉంటే చాలు, అవి పోర్ట్ఫోలియో మొత్తాన్ని గుంజేస్తాయి అనమాట. అందుకని మీరు పట్టుకుందల బంగారం అవ్వాల్సిన అవసరం లేదు. 2-3 స్టాక్స్ ఫ్లాప్ అయినా సరే స్టిల్ యూ కెన్ మేక్ ద మనీ. రెండోది రిస్క్ ని మీరు ఎప్పుడు డిఫైన్ చేసుకోవాలా. ఏదైనా సరే ఒక పోర్ట్ఫోలియో ఉందనుకోండి,
ఒక 20% పడితే నేను క్లోజ్ చేస్తా, అలా రూల్లా పెట్టుకోవాలి, బ్లైండ్ రూల్ లాగా. అది పడితే దాన్ని కట్ చేయటమే, అది బాగాలేదని చెప్పేసి. పెరిగే వాటిని కట్ చేయటం కాదు, లాస్ట్కి వచ్చే వాటిని కట్ చేయడం నేర్చుకోవాల్సింది. అందుకని డిఫరెంట్ రూల్స్ పెట్టుకుంటే వల్ల మనం దీన్ని సస్టైన్ అవ్వచ్చు. సో ఏదైనా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ పేషెన్స్ డస్ మ్యాటర్. ఎందుకంటే స్టాక్స్ ఎప్పుడు కూడా టైం కరెక్షన్ జరుగుతాయి. టైం ఇప్పుడు సిల్వర్ ఉందనుకోండి, 20 years ఎవరు పట్టించుకోలేదు కదా, ఈ సంవత్సరం నుంచి అందరూ సిల్వర్ మొత్తుకుంటున్నారు. గోల్డ్ కి ఈక్వల్ గా అయిపోయింది. అవును, గోల్డ్ సిల్వర్ కలిసి మొత్తుకుంటా ఉన్నారు. 20 years బ్యాక్ ఎవరు పట్టించుకోలేదు కదా. అండ్ అదే టైంలో ఈవెన్ స్టాక్స్ కూడా రిలయన్స్ లాంటి కౌంటర్ కూడా 10 years స్లీపింగ్ మోడ్ లో ఉన్నాయి. ఈ క్వాలిటీ సైడ్ మార్కెట్ అక్యుములేషన్ స్టేజ్ అంటాం మేము దాటిని. ఓకే, SBI 10 years అక్యుములేషన్ స్టేజ్ లో ఉంది. భారతీయ ఎయిర్టెల్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది, బట్ అది 12 years అక్యుములేషన్ స్టేజ్ లో ఉంది. అంతేందుకు రిలయన్స్ లాస్ట్ 4 years నుంచి అక్యుములేషన్ లో ఉంది. కొటాక్ బ్యాంక్ 4 ఏళ్ల నుంచి 0 రిటర్న్స్ లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 4 ఏళ్ల నుంచి 0 రిటర్న్స్ లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ 3 ఏళ్ల నుంచి 0 రిటర్న్స్ లో ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే బిజినెస్ స్ట్రక్చర్ లో ఇలా సైడ్ వేలో ఉంటూ నార్మల్ థింగే. ఆ టైంలో నువ్వు పేషెన్స్ కోల్పోయి ఈ మూవ్ అవట్లేదు, నువ్వు అమ్మలేవు. నువ్వు అంతప్పటికీ సేల్స్ బాగా మూవ్ అవుతున్నాయా, ప్రాఫిట్ బాగా మూవ్ అవుతున్నాయి, అవి చూసుకోవటం తప్ప స్టాక్ మూవ్ మీద మన కంట్రోల్ లేదు కదా. అందుకని శాటిలైట్ పోర్ట్ఫోలియో తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మూవ్ పట్టించుకోవాలా. కోర్ పోర్ట్ఫోలియో తీసుకున్న వాళ్ళు పట్టించుకోకూడదు. ఇంకా కంపెనీ ఫండమెంటల్ ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంటేనే నీ పోర్ట్ఫోలియో క్లోజ్ చేసుకోవాలా. అందుకని పేషెన్స్ ఎవరికి కావాలంటే శాటిలైట్ వాళ్ళు కాదండి, కోర్ పోర్ట్ఫోలియో కావాలి. అది ఉంటే తీసుకుంటది. అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది దగ్గర అంత పేషెన్స్ ఉండదు. ఖచ్చితంగా ఉండదండి. ఇప్పుడు నేను రిచ్ అనుకోండి, నాకు ఒక కోటి పైన ఏం కాదనుకున్నప్పుడు పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటే ఆ కోటిని పట్టించుకోవట్లేదు కాబట్టి నా దగ్గర పేషెన్స్ వస్తుంది. బట్ మీ దగ్గర ఉన్న టోటల్ అసెట్ కోటి అనుకోండి, రోజు చూస్తూ ఉంటారు, అది మూవ్ అవ్వట్లేదు కాబట్టి తీసుకొస్తా ఉంటుంది, ఏదో టైంలో బయటకు వస్తూ ఉంటారు. అందుకని రిటైలర్స్ అంటేనే చిన్నోళ్ళు. వాళ్ళకి ఈక్విటీ సూట్ అవుద్దంటే వాళ్ళ పర్సనల్ సూట్ అవ్వదు. వాళ్ళ దృష్టిలో ఎంతకంత మూవ్ అవ్వాలి అంతే. అది మూవ్ కాకుండా ఉంటే టైం కరెక్షన్ తట్టుకోలేరు వాళ్ళకి. అందుకని మనం పేషెన్స్ అంటే పుస్తకాల్లో ఉంటుంది తప్ప రియల్ టైం ఎవరి దగ్గర ఉండదు. అంతే కదా. అది ఉండాలి అంటే లేదు, మీరు అది నెగ్లిజిబుల్ అసెట్ అయి ఉండాలి మీద అది. ఎగ్జాక్ట్లీ. అందుకని నాకు 3 ఇల్లు అనుకోండి, అసలు ఇళ్ళ గురించి పట్టించుకోను, అట్లా అనమాట. ఇది కూడా అంతే. అందుకని పేషెన్స్ ఉంటే డబ్బు వచ్చింది అనుకుంటా, అన్నిట్లో ఏం రాదు. అందుకని మీకు కోర్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నప్పుడు పేషెన్స్ ఉండాలి. మీ దగ్గర ఒక 10 to 15 స్టాక్స్ ఉంచుకోవాలి. అందులో 3-4 ఖచ్చితంగా 0 అవుతాయి. ఆ 0 అయినా సరే మీకు వచ్చే నష్టం లేదు, పెరుగుతున్నాయి కాబట్టి. అండ్ ఎప్పుడు 2 రకాల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి, ఒకటి కోర్, ఒకటి శాటిలైట్. శాటిలైట్ మెంట్ ఫర్ మంత్లీ ఇన్కమ్, కోర్ మెంట్ ఫర్ రిటైర్మెంట్ ఇన్కమ్, వాటి కోసం ఉంచుకోవచ్చు అనమాట. అట్లా మీరు 2గా డివైడ్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది. మీకు ఎప్పుడైనా కాంపౌండ్ అంటే రోజు వారు చూసుకోవాల్సిన అవసరం లేదు. యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ కనుక ఒక 15 to 20% మన పోర్ట్ఫోలియో ముందు పోతుంది అనుకోండి, సూపర్గా ఉన్నట్టు లెక్క. ఇది అన్ని లాసులు ట్యాక్స్లు బాగుంగా, లాస్లో ట్యాక్స్లు అన్ని బాగా 15-20% ప్రయాణం వస్తుంది అనుకోండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని అర్థం. అందుకని కాంపౌండ్ వేలో మీ ఓన్గా స్టాక్స్ మేనేజ్ చేస్తే, ట్రేడింగ్ మెయింటైన్ చేస్తే ఇలా చేసుకోవచ్చు. నాకు ఇవేం తెలియదండి, కోర్ పోర్ట్ఫోలియో మీనింగ్ తెలియదు, శాటిలైట్ పోర్ట్ఫోలియో మీనింగ్ తెలియదు, ట్రేడింగ్ అసలుకే రాదు, నేను వేరే ప్రొఫెషనల్ బిజీగా ఉంటాను అనుకుంటే, అలాంటి రిటైలర్ కోసం ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో పెట్టేసుకొని మీరు మన పని మనం చేసుకోవటం ద్వారా మన కాంపౌండ్ అవుతా పోతుంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్స్పర్ట్స్ రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు మనతో పని లేకుండా, కాబట్టి మన సస్టైన్ అవుతుంది. కాబట్టి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరేమో శాటిలైట్ మీద డిపెండ్ అవ్వచ్చు, లేని వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి, ఆ రూట్లో సంపాదించుకోవచ్చు. లేదా అన్ని కంబైన్ చేయండి, ఇయర్లీ యావరేజ్ మీద 20% తీస్తుందంటే యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అని అర్థం. అందరికి వర్కౌట్ అవుద్ది అంటే ఎంతకంత ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం ఎక్కడికి అడుగు పెట్టలేం కదా. మీరు అన్నట్టు పెట్టినప్పటి నుంచి దాన్ని చూసుకునే సరిపోతుంది, బయటకు రావడమే సరిపోతుంది. లాస్ అయిపోయి దాని మీద ఇంప్రెషన్ పోతుంది. రియల్ గా చెప్పాలి అంటే అబ్బా అద్దా పెడితే లాసే అన్న మైండ్ సెట్ చాలా. ఎందుకంటే వాళ్ళు ఒకటే చూస్ చేసుకుంటారు, ఆ ఒకదాన్ని పడంగానే నేను తప్పు చేశాను అనుకుంటారు, పెరగంగానే ఐఎమ్ రైట్ అనుకుంటారు. రెండు రాంగ్, ఎందుకంటే నీ ఒపీనియన్ లేకుండా మూవ్ అవుతున్నాయి ఆడ. అందుకని పోర్ట్ఫోలియో ఎప్పుడు ఒక స్టాక్ మీద ఫోకస్ చేయకుండా ఒక 10 to 15 స్టాక్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. అది కూడా క్లారిటీ ఉండాలి, మీ షార్ట్ టర్మ్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్కమ్. షార్ట్ టర్మ్ అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. అది ఎప్పుడు కూడా ప్యాటర్న్స్ బ్రేక్ అవుట్ తీసుకోవటమే, మామూలు టైం తీసుకోకూడదు. అదే కోర్ పోర్ట్ఫోలియో అనుకోండి, టెక్నికల్స్ అనేది ఒక మూలే, నాకు ఎక్కువ ఫండమెంటల్స్ కావాలి, అది ఫ్యూచరిస్టిక్ సెక్టార్ కావాలి నాకు. అది ఫ్యూచరిస్టిక్ అంటే ఫ్యూచర్ హ్యూజ్ డిమాండ్ ఉండేది కావాలి. ఎగ్జాంపుల్ డైరీ ప్రొడక్ట్స్ అన్నాం కదా, ఆ టైప్ ఉన్న సెక్టర్ కావాలి నాకు. ఉంటే అట్లాంటి సెక్టర్స్ లో ఒక 7-8 స్టాక్స్ మనం పట్టుకొని పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్ లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి, వేటి గురించి చెప్పబోతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో అది రఫ్ గా అరౌండ్ 6 hours ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషన్. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు ఎవరైనా బిగినర్ కనుక అయితే అండ్ మార్కెట్లో రావాలంటే మీకు
కన్ఫ్యూజన్ గా ఉంది అనుకుంటే Hmm. అసలు అవి ఏంటి, మార్కెట్ లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, Hmm. అంటే ఎట్లా మనం ఈజీ రూట్ లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం సంపాదించుకోవచ్చు, Yes. లాంటివి డిస్కస్ చేస్తారనమాట. Hmm. ఇందులో బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చు, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫౌండేషన్ పడుతుంది అనమాట. మీరు కంప్లీట్ బిగినర్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్ చేసేసి బ్రేక్ Okay. ఈవెన్ రాకుండా లాసుల్లో అనుకున్నా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానే మీకు క్లారిటీ వస్తుంది. Yes. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ లో ఉండి మనం రెగ్యులర్ గా నేర్చుకోవటం ద్వారా ఏంటంటే కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూ ఉంటది, కొత్త కొత్త ఇన్కమ్ సోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. Yes. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, Hmm. మార్కెట్ గురించి మీకు ఏమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వే లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎన్ని డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.